మొదటి అంశంగా మనం చిన్నదిగా జై బాబా. ఇతరుల కోసం తపన చెందటం అంటే మనలోని స్వార్థం తగ్గటం, ఇతరుల పట్ల ప్రేమ పెరగటం. ప్రేమ ద్వారా మాత్రమే భగవంతుడు సులభ సాధ్యుడు గనుక మనం ఇతరుల కోసం తపన పడాలి, తపన పడడానికి ప్రయత్నం చేయాలి. ఇది మొదటి అంశం. ఏంటంటే ఇతరుల తప్పులు చూడటం వల్ల కోపం వస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో కోపం మహా చెడ్డది కనుక ఇతరుల తప్పులు వెతకడం మానేయడం మంచిది. భగవంతుని ప్రేమించటం ఎలా అనే ఈ సందేశంలో 2వ అంశంలో బాబా ఇచ్చిన సందేశం ఇది ఆయన ప్రేమికులకు శిరోధారి. అవతార్ మెహర్ బాబా కీ జై. మూడవ అంశం బాబాని ప్రేమించడం ఎలా అన్న దానిలో మూడవ అంశం. భగవంతుని ప్రేమించటం ఎలా అన్న దాంట్లో ఇది 3వ అంశం. ప్రాపంచికమైన ప్రతిదీ మనలో స్వార్థాన్ని, అహాన్ని పెంచేవి. అందుకే మనల్ని మనం దోచి ఇతరులకు పెట్టే దారిలో భగవంతుని పొందగలుగుతాము అని బాబా చెప్పారు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు 4వ అంశం భగవంతుని ప్రేమించడం ఎట్లా. బాబా చెప్పిన 4వ అంశం ఈరోజు చదువుకుందాం. ఇంకా 3 అంశాలు చెప్పుకున్నాం. బాబా భగవంతుని ప్రేమించేటట్లు అన్న దానిలో 4వ అంశంగా ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. భగవంతుని ప్రేమించటం ఎలా అని బాబా చెప్పిన దానిలో 4వది ఇతరుల బాధని ఆనందంలో ఆనందాన్ని అనుభవించడం ద్వారా మనం భగవంతుని ప్రేమించగలం. ఇతరులు అంటూ ఎవరు లేరు, అంతా బాబాయే. మనకు నచ్చినవి నచ్చనివి మనం ప్రేమించేవాళ్ళు, మనం ద్వేషించేవాళ్ళు, మనం మెచ్చుకునేవాళ్ళు, మనం కోపగించుకునేవాళ్ళు, మనతో ఆనందించేవాళ్ళు, మనతో ఇబ్బంది పడేవాళ్ళు మనుషులే గాక జంతువులు, పక్షులు అన్నీ బాబాయే అన్న సంగతి నీవు మాత్రమే ఉన్నావు అనే ప్రార్థనలో ఉన్నది. ఆ ప్రార్థనను భావకల్చూరి చేత బాబా రాయించారు. కానీ మనకు ఇదంతా తెలియదు. భగవంతుని నుంచి వేరు పడిపోయిన వాళ్ళం, భగవంతుని పూర్తిగా మర్చిపోయిన వాళ్ళం. మనం మన స్వార్థం తప్ప జీవితం అంటే ఇంకేమీ మిగలని వాళ్ళం, ప్రేమించడం చేతకాని వాళ్ళం. అయినప్పటికీ చెరువులో నాచు కింద నీరులాగా మన హృదయంలో ఒక్కసారి కలుక్కుమన్న అంశాలుంటాయి. తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథను చూసినప్పుడు, రోడ్డు పక్క చెట్ల కింద పేమెంట్ల మీద నిద్రపోయే దిక్కులేని వాళ్ళని చూసినప్పుడు, కారు కిందనో బస్సు కిందనో పడి ఒక్కొక్క పిల్ల పడి చనిపోయినప్పుడు, ఎక్కడో హృదయపు లోతుల్లో ఓ మూల అయ్యో అనే అనుకుంటామా లేదా? అంటే అందరిలో ప్రేమ తడి ఉందన్నమాట. మనలోని స్వార్థం దాన్ని కప్పేసి నిజమైన మన ఉనికిని మనకు అందకుండా చేస్తుంది. స్వార్థంతో కూడిన అహంకారము వలన మనం భగవంతుని ప్రేమించలేకపోతున్నాము. ఇతరులు పడిపోతున్నప్పుడు వారి బాధను చూసి నవ్వకుండా అదే బాధ మనకు కలిగితే ఎలా ఉంటుందో ఊహించుకుంటే వారి పట్ల మనకు జాలి కలుగుతుంది, క్రమేపీ ప్రేమే కలుగుతుంది. వారి బాధని పంచుకునే అదృష్టం కనిపిస్తుంది. ఇతరులు ఆనందిస్తున్నప్పుడు వారి ఆనందాన్ని చూసి వరవలేకపోవచ్చు. మనం వారి పట్ల అసూయ కలగవచ్చు. అది మంచిది కాదు కదా. వారితో కలిసి ఆనందాన్ని పంచుకోవటం 2 నదులు కలిసిపోయి సముద్రం ప్రయాణించడం వంటిది. అది భగవంతుని ప్రేమించుటే కదా. మనం శాస్త్రాలు వదిలివేస్తాం, చిలుక పలుకుల్లా శ్లోకాలు అప్పచెప్పేస్తాం. కానీ మన స్వార్థాన్ని పక్కన పెట్టి ఇతరుల బాధను పంచుకోవడానికి ముందుకు రాలేకపోతాం. భగవంతునికి మనకి మధ్య ఉన్న ఆ ఇనుపతెర అలాగే ఉండిపోతుంది. స్త్రీ యొక్క శారీరక బాధల్ని పురుషుడు ఊహించడం
ద్వారానైనా అనుభవించవచ్చని అవతార్ మెహర్ బాబా డిస్కోర్సెస్‌లో చెప్పారు. అలా అనుభవించడం ద్వారా మనుషులకు స్త్రీగా జన్మించాల్సిన అవసరం తప్పిపోతుందని, అలాగే మనుషుల బాధలు పురుషుల బాధలు స్త్రీలు అనుభవించడం ద్వారా పురుషునిగా జన్మ ఎత్తిన అవసరం తప్పిపోతుందని చెప్పారు. పునర్జన్మల వలయం నుంచి తప్పుకొని భగవంతునిలో ఐక్యం కావటమే కదా మన జీవిత గమ్యం. అలాగే ఇతరుల బాధల్లో బాధని, ఆనందంలో ఆనందాన్ని అనుభవించడం ద్వారా మనం భగవంతుని ప్రేమించవచ్చు. పిల్లలు వర్షంలో తడవడాన్ని ఇష్టపడతారు. వారికి ఏ జబ్బులో, జ్వరాలు వస్తాయని మనం అంతగా బాధపడిపోయి వారిని మందలిస్తాం. వినకపోతే కొడతాం. వారిని బాధ పెడతాం. వారు ఆ వర్షంలో పొందే ఆనందాన్ని మనం ఊహించం. ఆ బాల్య దశను దాటే వస్తాం మనం. కానీ వాళ్ళను అర్థం చేసుకోలేం. కొంచెం జాగ్రత్తలు వారికి చెప్పి, కొంచెం జాగ్రత్తల వల్ల మనం తీసుకుంటే వారి ఆనందానికి మనం అడ్డు కాకుండా పోతాం. అది ఒక చిన్న విషయం. అలాంటివి మనం ఆలోచిస్తే అర్థమవుతాయి. ఇతరులు పొందే ఆనందంలో మనము ఆనందాన్ని అనుభవించగలుగుతాం. అలా మనం మనసు పలచబడి, కరిగిపోయి, అంతరించిపోయి హృదయం తెరుచుకుంటుంది. హృదయం ప్రేమకు నిలయం. అది భగవంతుని ఆవాసం. పలచబడి, కరిగి, అంతరించిపోయి అని చెప్పడంలో దఫదఫాలుగా కలిగే అవకాశాలకు స్పందించడాన్ని సూచిస్తూ చెప్పిన మాటే గాని, మనసు ఒక్కసారిగానే అంతర్ధానమైపోతుంది. దానికోసమేగా భగవంతుని ప్రేమించడానికి ప్రయత్నిద్దాం. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నెక్స్ట్ ఐదవ అంశం. మన దురదృష్టాలను తలుచుకొని బాధపడే కంటే ఎంతో మంది కంటే మనం ఎంతో అదృష్టవంతులని భావించడం ద్వారా మనం భగవంతుని ప్రేమించగలం అని మెహర్ బాబా అన్నారు. భగవంతుని ప్రేమించేటట్లు అని మెహర్ బాబా మనకు చెప్పిన దాంట్లోది ఇది 5వది. సాధారణంగా మనకు కలిగే కష్టాలను మనం తలుచుకొని కుంగిపోతుంటాం. మన పరిస్థితులు ఎలా ఉన్నా మనల్ని ఆనందంగా ఉండమని మెహర్ బాబా కోరుకుంటారు. బాధలో ఎలా ఆనందంగా ఉండాలో మనకు తెలియదు. డోంట్ వరీ, బీ హ్యాపీ ఇన్ మై లవ్ అన్నాడు ఆయన. బాధపడకుండా ఉండి ఆయన్ను ప్రేమించడానికి అలా చెప్పారు ఆయన. బాధపడకుండా ఉండాలంటే మన బాధను మనం తలుచుకుంటున్న కొద్దీ అది త్వరితంగా పెరిగిపోతూ ఉంటుంది. అదే మన బాధకు మించిన ఇతరుల బాధలను తలుచుకున్నామనుకోండి, ఓ గీత పెద్దదైనా మరింత పెద్ద గీత వద్ద అది చిన్నదైపోతుంది. మనం చూడంగాని ఇతరులు పడుతున్న బాధల్లోకి తొంగి చూస్తే అర్థమవుతుంది మనకు వచ్చినవి అసలు బాధలే కాదని. అంతేకాదు, ఇతరుల బాధలను చూస్తుంటే మన బాధలను మర్చిపోతాం. పైగా ఆ బాధలు పడుతున్న వాళ్ళను ప్రేమించే ప్రయత్నం క్రమంగా మొదలవుతుంది. ప్రేమే భగవంతుడు కదా, అది భగవంతుని ప్రేమించడమే కదా. ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా ధనవంతుడు. ఓ కారు ప్రమాదంలో అతని కాలు పోయింది. అతడు తల్లడిల్లిపోయాడు. తన కుటుంబ సభ్యులు అతన్ని చూసి బావురమన్నారు. బంధువులు, స్నేహితులు అయ్యో పాపం అని సానుభూతి వ్యక్తం చేశారు. ఎంతో గొప్పగా బ్రతికిన తాను ఎప్పుడూ 10 మంది చేత అయ్యో అని అనిపించుకోవాల్సి వచ్చిందని తెగ బాధపడిపోయాడు. తన ప్రపంచమంతా పోయిన ఖాళీ అయ్యింది. విసిగిపోయాడు, విరక్తి చెందాడు. ఇంకా తనకి బ్రతికెందుకు అనుకున్న తరుణంలో ఓ రోజు టీవీ చూస్తుండగా 2 కాళ్ళు కోల్పోయిన వ్యక్తి అత్యంత ఆత్మవిశ్వాసంతో స్కీయింగ్ పోటీల్లో పాల్గొని నెగ్గుకు రావడం చూశాడు. అతని ముఖంలో బాధ ఏ కోసానా కనబడలేదు. అది చూసి ఈ వ్యక్తి సిగ్గుపడ్డాడు, తేరుకున్నాడు. తన బాధను తాను మరిచిపోయాడు. తన దృష్టి
బాధలు పడుతున్న ప్రపంచం మీదకి వెళ్ళింది. ఆ ప్రపంచాన్ని ప్రేమించడం ప్రారంభించాడు. ఆ విధంగా అతడు భగవంతునికి దగ్గరయ్యాడు. బాధతో కూడుకున్న ప్రపంచం మన శరీరంతో తదుపరి మనసు ముడిపడి ఉంటుంది. మన దృష్టి యావత్తు మన శారీరక, మానసిక బాధలపైనే ఉంటుంది. అందుకే ఈ ప్రపంచంలో మాయ అని గాని, భగవంతుడే యథార్థమని గాని మనకు స్ఫురించదు. అందులోనూ మన దురదృష్టాలను తలుచుకుంటూ కూర్చోవటంలో మన అహంకారం మరింత బలపడి నేను, 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 నేను అనే ఆలోచనల్లోనే కూరుకుపోతుంటుంది. ఎప్పుడైతే ఇతరుల దురదృష్టాలతో పోల్చుకొని మనల్ని మనం చూసుకోవడం ప్రారంభించామో, మన దృష్టి ఇతరుల దురదృష్టాల్లోకి మళ్ళీ మనల్ని మనం మర్చిపోయే అవకాశం కలుగుతుంది. నన్ను నిన్ను నీవు మర్చిపోయేంతలా నన్ను ప్రేమించు అన్నారు అవతార్ మెహర్ బాబా. వా దానికి ఇక్కడ బీజం పడుతుంది. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న భార్యని పోగొట్టుకున్న పిల్లలతో మిగిలిపోయిన భర్త, కొడుకు, కోడల్ని పోగొట్టుకుని మనవలతో మిగిలిపోయిన తాతయ్య, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, నిరా నిరాశ్రయులు, రోగులు, అర్ధాకలితో జీవితం నెట్టుకొచ్చే నిరుపేదలు, ఇలాంటి దురదృష్టవంతుల్ని చూశాక మనం ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంది. మనకు కలిగిన అదృష్టం, దురదృష్టం ఎంత అల్పమైనదో తెలుస్తుంది. అప్పుడు మనలోంచి బాధ ఎగిరిపోయి ఆనందం నెలకొంటుంది. ఆనందం ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడ ఉంటాడు. అప్పుడు మనం భగవంతుని ప్రేమించినట్టేగా. మనల్ని మనం మర్చిపోవడం కోసం ముందు మనం ఎంతో అదృష్టవంతులని తెలుసుకునేందుకు ఇతరుల దురదృష్టంలోకి తొంగి చూస్తాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. భగవంతుని ప్రేమించేటట్లు ఉన్నదానిలో 6వ అంశం, ఆత్మతృప్తితో అత్యంత సహనంతో మన కష్టాలను భరిస్తూ వానిని భగవంతుని ఇచ్చగా స్వీకరించడం ద్వారా మనం భగవంతుని ప్రేమించగలం అని మెహర్ బాబా అన్నారు. పేదవాడు కట్టెలు కొట్టుకొని జీవిస్తున్నాడు. ఓ పేదవాడు ఒక రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని వస్తుండగా దారిలో ఓ బంగారపు మూట కనిపించింది. అతడు అది చూసి పడిపోలేదు. తల పైకెత్తి, తండ్రి, నీకు నా మీద ఎందుకింత కక్ష అని అడిగాడు. నీకే గాని నా మీద ప్రేమ ఉంటే ఇలాంటి పని ఎప్పుడు చేయకు అని ఆ బంగారాన్ని అక్కడే వదిలి ఇంటికి వచ్చేసాడు. ఓ ధనికుడు బాగా ధనాన్ని ఆర్జించి విసిగిపోయి మోక్షం కావాలనే కాంక్షతో సద్గురువుని ఆశ్రయించాడు. తనకి మోక్షాన్ని ఇమ్మన్నాడు. అయితే ఆ సద్గురువు అతనికి మోక్షాన్ని ఇచ్చేయలేదు. మోక్షం అన్నది సంతలో వస్తువు కాదు నాయనా. నువ్వు ఓ పని చేయి. ఫలానా చోట ఓ పూరి గుడిసి ఉంటుంది. అందులో ఓ పేదవాడు నివసిస్తున్నాడు. నీవు అక్కడికి వెళ్ళి ఆ గుడిసెకు ఎదురుగా ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కొద్ది రోజులు ఆ పేదవాడు ఏం చేస్తున్నాడో గమనించి వచ్చి నాకు చెప్పు. అప్పుడు మోక్షం ఇవ్వడం గురించి ఆలోచిద్దాం అన్నాడు సద్గురువు. వెంటనే ధనికుడు ఆ సద్గురువు చెప్పిన చోటికి వెళ్ళి ఆయన చెప్పినట్టే చేశాడు. రోజు తానున్న ఇంటి నుంచి ఆ పేదవాడు ఏం చేస్తున్నాడో గమనించనారంభించాడు. ఆ పేదవాడు రోజు ప్రార్థన చేస్తున్నాడు. అది తండ్రి, నాకు కావలసినన్ని ఇచ్చావు. నీకు నా కృతజ్ఞతలు అని. ఆ ప్రార్థన విని విని ధనికుడు విసిగిపోయి ఓ రోజు ఆ పేదవాని దగ్గరికి వెళ్ళాడు. ఏమిటయ్యా నీ నీ బడాయి అని కోపంగా అతనితో అన్నాడు. నేనేం చేశాను అన్నాడా పేదవాడు. కాకపోతే ఏమిటి, ఉండడానికి ఇల్లు లేదు, గుడిసె పైకప్పు అంత చిల్లులే,
ఒంటి నిండా గుడ్డైనా సరిగ్గా లేదు, చింకి పేలిక లేని దుస్తులు, పోనీ సరిగ్గా ఉంటున్నావా అంటే లేదు. ఒక పూట తింటే ఇంకో పూట లేదు. తండ్రి నాకు కావలసినవన్నీ ఇచ్చావు అని ప్రార్థన చేస్తున్నావు కదా! అది బడాయి కాక మరేమిటి అని అడిగాడు. ఆ ధనికుడు ఆ మాటకు నవ్వి పేదవాడు హ్మ్. ఓ అదా! అందులో కపటమేమీ లేదు. నేనన్నది యథార్థమే. ఆ భగవంతుని సాన్నిధ్యాన్ని పొందటానికి కావాల్సిన అర్హత లేమి. ఆ లేమిని నాకిచ్చాడు. అంటే ఆ భగవంతునికి నాపై ప్రేమ ఉన్నట్టే కదా! అందుకు నేను కృతజ్ఞతలు చెప్పుకోకూడదా? అని అన్నాడు. ఆ మాటలు విని నిర్ఘాంతపోయిన ఆ ధనికునికి తనని సద్గురువు అక్కడికెందుకు పంపించాడో అర్థమైంది. ఈ 2 కథలను చూస్తే ఆత్మతృప్తితో జీవించడం అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. తృప్తి లేనివాడు మనిషి. మరింత ప్రాపంచిక లాలసత్వంతో తగులుకొని ఆ మాయ నుంచి తెమిలి రావటం చాలా కష్టమవుతుంది. కష్టాలను భరించలేము. మనకు కలిగే కష్టాలకు ఇతర విషయాలను కారణాలుగా ఎంచి మరింత అసహనానికి గురవుతాం. కష్టాల పట్ల మనకు అవగాహన ఉండాలి. ఒకటి, మన కష్టాలు మన కర్మఫలాలే అని గుర్తెరగటం ఒక ఎత్తైతే, ఆ కష్టాలను తాను తెచ్చేవిగా భావించమని అవతార్ మెహర్ బాబా మనల్ని కోరారు. తాను ఇచ్చేవిగా భావించమని అవతార్ మెహర్ బాబా మనల్ని కోరారు. మనం అనుభవించవలసిన కష్టాలలో కేవలం 5% మాత్రమే మనకు ఇచ్చి, మిగతా 95% తానే స్వీకరిస్తున్నట్లు బాబా చెప్పారు. ఆ 5% కూడా మన మంచికే బాబా మనకి ఇస్తున్నాడు. అది తెలిసిన తర్వాత మన కష్టాలను సహనంతో భరించే అలవాటు అవుతుంది. ఆ కష్టాల వెనుక అవతార్ మెహర్ బాబా మన పట్ల చూపిస్తున్న ప్రేమ కనిపించి, మనకు ప్రసాదించబడిన జీవితం పట్ల ఆత్మతృప్తి లభిస్తుంది. ప్రేమతో ఆ భగవంతుడే మనకు ప్రసాదిస్తున్నాడని తెలిసినప్పుడు ఆనందంగా మనం స్వీకరించగలం. స్వీకరించాము అంటే భగవంతుని ప్రేమిస్తున్నట్లేగా. భగవంతుడు కొలిమిలో కాలి దాగలి మీద తమ్మెట పోట్లకు ఓర్చిన బంగారం చక్కని ఆభరణంగా తయారవుతుంది కదా! కష్టాలను అత్యంత సహనంతో భరించగలగటం అంత సులువైనదేమీ కాకపోయినా భగవంతుని ప్రేమించగలగటంలో అవతార్ మెహర్ బాబా మనకు సహాయం చేస్తాడు గనుక మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదా! చేద్దామా మరి? అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. టైం ఉంది. అరుణ్ గారు ఇంకొక అంశం కూడా చదువుదామా? జై బాబా. భగవంతుని ప్రేమించేటట్లు 7వ అంశం. భగవంతుని దృష్టిలో ఏ జీవికైనాను ఎట్టి హాని చేయకుండుటయే భగవద్భక్తియు ఆరాధనయు గొప్ప కార్యమని గ్రహించి అనుభూతి నిందినచో మనం భగవంతుని ప్రేమించగలం అని మెహర్ బాబా అన్నారు. అది వినగానే మనకు వచ్చిన ఆలోచన హాని చేయకుండాట అంటే ఏమిటి అని. అది అనాదిగా వస్తున్న ప్రశ్నే. అనాదిగానే దానికి సమాధానాలు ఉన్నాయి. మొదట హాని చేయటం అంటే ఏమిటో ఆలోచిద్దాం. హాని అంటే నొప్పించడం, బాధ పెట్టడం, అడ్డంకులు కల్పించడం. అలా చెప్పుకోవచ్చు. చంపటము కావచ్చు, ముఖ కవళికల ద్వారా ఇతరులను నొప్పించవద్దని బాబా చెప్పారు. ఇతరుల భావాలను దెబ్బతీయటము హానియే కదా! అయితే అవేవీ చేయకుండా ఉంటే భగవంతుని ప్రేమించడం అనే అర్థమా? మరి కొంచెం లోతుగా ఆలోచించాలి. జలుబు చేసిన అబ్బాయి ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తాడు. అది నీ ఆరోగ్యానికి సరిపడదు. అది తింటే నీ ఆరోగ్యం పాడవుతుందని చెప్తే వినడు. ఏడుస్తాడు, గోల పెడతాడు, బాధపడతాడు.
అయితే ఆ అబ్బాయికి ఐస్ క్రీమ్ ఇచ్చి ఆరోగ్యం పాడవటానికి దోహదపడడం హానియా? ఇవ్వకుండా అతన్ని బాధపెట్టడం హానియా? సూక్ష్మం బోధ పడుతుందని అను అనుకుంటాం. శిష్యునికి శిక్షించే గురువు హాని చేస్తున్నట్టా? మేలు చేస్తున్నట్టా? యుద్ధం చేస్తున్నప్పుడు ప్రాణాలు తీస్తారు. ప్రాణాలు ఇస్తారు కూడా. మరి ఈ యుద్ధంలో శత్రు సంహారం హాని కాదా? చేసేవాడని జయించేవాడను జయించేవాడను నేనే అని గీతాచార్యుడైన శ్రీకృష్ణుని మాట మనం గుర్తు చేసుకుంటే అంతా భగవంతుడే అన్న స్పృహతో జీవించే జీవితంలో హాని ఉంటుందా? సాధారణంగా మనం ఇవేవి ఆలోచించం. మన కోరిక నెరవేరటం కోసం, మన సౌఖ్యం కోసం, మన స్వార్థం కోసం ఇతర జీవులకు హాని చేస్తూ హాయిగా బ్రతికేస్తూ ఉంటాం. మనల్ని మనం సమర్థించుకోవటం కోసం సైతాను కూడా బైబిల్‌ను ఉదహరిస్తుందన్న విధంగా శాస్త్రాలను, దేవుడి మాటలను మనం వెల్లివేస్తూ ఉంటాం. స్వార్థం, స్వార్థపూరితమైన ఉద్దేశం మన అహాన్ని మరింత పరిపుష్టం చేస్తుంది. అహం బలీయం అవుతున్న కొద్దీ మనం భగవంతునికి దూరమైపోతూ ఉంటాం. భగవంతునికి దగ్గరవ్వాలంటే మన అహంకారం నాశనం అవ్వాలి. అది నాశనం అవ్వాలంటే స్వార్థం నశించాలి. స్వార్థం నశిస్తే మనం మన కోసం కాక ఇతరుల కోసం జీవించడం ప్రారంభిస్తాం. ఇతరుల కోసం అంటే ఇతరులను ప్రేమించటం. ఇతరులను ప్రేమించిన వాడు ఆ ఇతరులకు హాని చేయగలడా? కానీ హాని చేయకుండుట ప్రేమించుటే కదా! ఇతరులను ప్రేమించుట భగవంతుని ప్రేమించటమే కదా! ఒక పాఠశాలలోని ఓ పిచ్చి కుక్క చొరబడిపోతే ఆ స్కూలు మాస్టారు ఆ పిచ్చి కుక్క విద్యార్థులను కరవకుండా ఉండేందుకు దాన్ని చంపితే అది హాని కాదన్నాడు అవతార్ మెహర్ బాబా. హాని అన్నమాట ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది. ఆ ఉద్దేశం స్వార్థపూరితమైనదైతే అది హాని. ఇతరుల మేలు కోసం ఉద్దేశింపబడిందే అయితే అది ప్రేమ. ఈ ఏ జీవికైనా హాని చేయటంలో మన స్వార్థం ఉంటుంది కనుక ఆ హాని చేయకుండాటియే భగవద్భక్తి, భగవదారాధన అవుతుంది కదా! అలాంటి అనుభూతి పొందినచో మనం భగవంతుని ప్రేమించగలమని అవతార్ మెహర్ బాబా అన్నారు. సమస్త జీవరాశిలో ఉన్నది ఆ భగవంతుడేగా అన్న ఎరుకతో ఏ జీవికి ఎట్టి హాని చేయకుండుట చాలా గొప్ప విషయం. బాబా కదా మరి ప్రమిద అందులో తైలము, ఒత్తి పత్తి చివర దీపకళిక దాని నుంచి ప్రసరించే కాంతి అంతా భగవంతుడే కదా! రామకృష్ణ పరమహంస ఓ కథ చెబుతుండేవారు. ఓ ఋష్యాశ్రమంలో కొంతమంది శిష్యులుండేవారు. వారికి వారి గురువు అన్నీ ఆ భగవంతుని స్వరూపాలే అని చెప్పారు. సమిధల కోసం అడవిలోకి వెళ్ళిన ఆ శిష్యులకు కనిపించిన ఓ ఏనుగు కనిపించిందట. అది ఆ శిష్యుల వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. తప్పుకోండి అని ఆ ఏనుగు మీద మావట్టు పడరుస్తున్నాడు. అందరూ శిష్యులు తప్పుకున్నారు. కానీ ఒక్కడు మాత్రం ఆహా! ఏనుగు కూడా భగవంతుడే కదా అని చేతులు జోడించి దానికి ఎదురుగా నిల్చున్నాడు. అతన్ని ఆ ఏనుగు తొండంతో చుట్టి అవతలకి విసిరిగొట్టింది. అతన్ని మిగతా శిష్యులు ఆశ్రమానికి మోసుకొచ్చారు. అతనికి తెలివి వచ్చాక ఆ గురువుగారు జరిగిందంతా విని ఆ ఏనుగులో భగవంతుని చూసా గాని తప్పుకో అని చెబుతున్న మావటి వానిలో ఎందుకు చూడలేదు అని అన్నారు. అంతా భగవంతుడే. ముందు మనలోని భగవంతుని మనం దర్శించాలి కదా! ఆ దర్శనం కోసమే భగవంతుని ప్రేమించాలి. ఆ ప్రేమించటమే ఏ జీవికి ఎట్టి హాని చేయకుండా ఉండటమే. భక్తి అంటే మడి ఆచారాలు అనుకుంటాం మనం.
ఆరాధన ఉంటే పూలతో హారతులతో పూజించడం అనుకుంటాం. భగవంతుని దృష్టిలో ఏ జీవికి ఎట్టి హాని చేయకుండాటే భక్తియు ఆరాధనయు అగు గొప్ప కార్యమని అనుభూతి పొందడానికి ఆనందించడానికి అవతారుడైన మెహర్ బాబా ఎనలేని సహాయం అందించుగాక. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा